చెంచలగూడ జైలు మాజీ ఈఎన్సీ ఆయనకి 14 రోజులు రిమాండ్ వేశారు. వాళ్ళ ఇల్లు మిగతా ప్రాంతాలు ఈ మొత్తం సోదా చేస్తే దాదాపు 11 ప్రాంతాలు సోదా చేస్తే మనోడి దగ్గర ఎంతో దొరికింది, 500 కోట్లు ఎంతో చెప్పారు. అయితే ఈ ముగ్గురు ఎవరయ్యా అంటే వీళ్ళ ముగ్గురు కూడా ఈఎన్సీలు, ఈఈలు, ఏది కాళేశ్వరం కోసం. వీళ్ళ ముగ్గురు దగ్గర 1000 కోట్లు ఉందంటండి. 1000 కోట్లు అఫీషియల్గా దొరికినవి. ఇక బినామీలవి దొరకనివి ఈ కథ వేరే ఉంది. వీళ్ళని అసలు ఏం చేయాలండి? వీళ్ళని మనుషులేనా వీళ్ళు? మనుషులేనా వీళ్ళు? కడుపుకి అన్నం తింటారు, గడ్డి తినేవాళ్ళు వీళ్ళంతా. పెద్ద పెద్ద శాఖల్లో ఉన్నారు, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు, అవి కూడా గవర్నమెంట్ పోస్టులు. వీళ్ళకి ఏమన్నా సిగ్గుందా? అరే మనం తింటుంది ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము, రక్తం, వాళ్ళ రక్త మాంసాలు కష్టపడి మనకు కడుతున్న పన్నులతో వచ్చే డబ్బులు, వీటిని మనం హ్యాపీగా దొబ్బి తింటున్నాం అన్న బుద్ధి ఉందా వీళ్ళకి? ఇండియా కాబట్టి ఇట్టుంది. వేరే వేరే దేశాల్లో అయితే ఈ పాటికి వాళ్ళు నడి రోడ్డు మీద ఉరిదీసేటోళ్ళు వీళ్ళని. తప్పులేదు ఇలాంటి వాళ్ళని తిడతాంలో, వాడు వీడు అంటంలో ఎటువంటి తప్పు లేదండి. అంత మూర్ఖులు వీళ్ళు. 1000 కోట్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర ఆస్తులు, 1000 కోట్ల మనుషులే వీళ్ళు అసలు నిజంగా. వీళ్ళ దగ్గర ఎంత ఉంటే మరి దీనికి టెండర్ వేసినోడికి ఎంత ఉండాలి, వాళ్ళ బాస్కి ఎంత ఉండాలి, వాళ్ళ బాస్ దగ్గర ఎంత ఉండాలి, ఎంత సైడ్ చేసి ఉండాలి? 1,00,000 కోట్లు అండి బాబు, 1,00,000 కోట్లు కాళేశ్వరానికి అక్షరాల ఖర్చు అయింది. 1,00,000 కోట్ల పై మాటే ఇది. ఏడుందా అంటే అదంతా ఏడుంది. మరి కాళేశ్వరంలో ఏముందా అంటే పిల్లర్లు పడిపోయి కుంగిపోయినవి ఉన్నాయి కాళేశ్వరంలో. అంత దారుణం తెలుసా అసలు? సిగ్గులేదు వీళ్ళకి. ఆ ముగ్గురి ఆస్తులు 1000 కోట్ల పైనే. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అవినీతిపై రంగంలోకి ఈడీ. మురళీధర్ రావు, హర్రామ్ నాయక్, శ్రీధర్ కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీకి లేఖ. మనీ లాండరింగ్ కోణంలో కూడా ఈడీ దర్యాప్తు. శ్రీధర్ కుమారుడికి థాయిలాండ్లో పెళ్లి, మురళీధర్ కొడుకు కంపెనీ లావాదేవీలపై నజర్. మురళీధర్కి 2 వారాల డిమాండ్, జైలుకి తరలింపు. కొడుకు పెళ్లి థాయిలాండ్లో చేశాడంటండి. థాయిలాండ్. 2 ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీలు, ఒకళ్ళు ఈఈ ఎగ్జిక్యూటివ్ అనమాట. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ఈ ముగ్గురు అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకున్న ఈ ఇంజనీర్ల భాగవతంపై ఈడీ దృష్టి పెట్టింది. ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన హర్రామ్ నాయక్, ఈఏ నూనె శ్రీధర్ ఆస్తుల మార్కెట్ విలువ 1000 కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. 1000 కోట్ల పైనే ఉంటుంది. అఫీషియల్గా దొరికిన లెక్కలు ఇవి. అనఫీషియల్గా ఇంకా 1000 కాదు, లెక్క ఇది చెప్పలేము. 10,000 కోట్ల పైన దొబ్బుండొచ్చు వీళ్ళంతా కలిసి. ఈ క్రమంలో వారిపై నమోదైన కేసుల ఎఫ్ఐఆర్లు, రిమాండ్ రిపోర్ట్లు కస్టడీకి ఇవ్వాలని నివేదిక కోరుతూ ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాసినట్టు సమాచారం. నూనె శ్రీధర్ కుమార్ వివాహం థాయిలాండ్లో జరిగిన నేపథ్యంలో ఆ ఖర్చులపై ఈడీ దృష్టి సారించింది. మురళీధర్ రావు కుమారుడు అభిషేక్ రావు కొన్ని కాంట్రాక్టులు చేస్తుంటాడంట. అభిషేక్ రావు దోచుకొని వాడుకోవటమే. మీ ఇష్టం. అడిగేవాళ్ళు ఎవరు మిమ్మల్ని చెప్పండి? ఆయన కంపెనీలో పెట్టిన పెట్టుబడులు, కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టులపైన ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఏసీబీ విచారణలో ఈ ముగ్గురు ఇంజనీర్లు లగ్జరీ విల్లాలు, ప్లాట్లు, ఎకరాల కొద్ది భూమి, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లుగా తేలింది. మురళీధర్ రావుకు మోకిలాలో ఉన్న 6,500 గజాల స్థలం విలువే 65 నుంచి 70 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంకెక్కువే ఉంటుంది అక్కడ. ఏంటి 6,500 గజాల స్థలం ఇంకెక్కువ రేటే ఉంటుంది అక్కడ. అదే 100 కోట్లు ఉంటుంది. అదే తెలుసా? ఏసీబీ స్థలాల్లో ఇప్పుడు ఈ హరిరామ్ నాయక్ ఒకళ్ళు, నూనె శ్రీధర్ ఒకళ్ళు, మురళీధర్ రావు ఒకళ్ళు, ఈ ముగ్గురి పైన ఏసీబీ దాడులు జరిపింది. ఒక్కొక్కరి దగ్గర ఏమేమి దొరికాయా అంటే ఫస్ట్ హరిరామ్ నాయక్ పెద్ద మనిషిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీగా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏసీబీ అధికారులను అరెస్ట్ చేశారు. 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. షేక్పేట్, కొండాపూర్ 2 లగ్జరీ విల్లాలు, నార్సింగ్, మాదాపూర్, శ్రీనగర్ కాలనీలో ప్రముఖులుండే అపార్ట్మెంట్లో 3 ప్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం, మర్కుక్లో మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్ళు, బొమ్మల రామారావు 6 ఎకరాల ఫామ్ హౌస్, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, కుత్బుల్లాపూర్ మిర్యాలగూడలో 2 ఇళ్ల స్థలాలు, ఒక BMW కారు, బ్యాంక్ లాకర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారు ఆభరణాలు. ఈ అమ్మ వీడు సంపాదించి చదవటానికే నిమిషం పట్టింది కదండి బాబు.
వీడి ఆస్తులు చదవటానికే నిమిషం పట్టింది. హరిరామ్ నాయక్ అనేటోడికి ఎంత ఆస్తులా దోచుకునేది ప్రజలు. ఒక ఈఎన్సీ దగ్గర ఇంత ఆస్తులా ఉండేది. ఇక మనోడు నూనె శ్రీధర్, మనోడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనమాట. ఈ ఏడాది జూన్ 11న ఏసీబీ అధికారులు శ్రీధర్ని అరెస్ట్ చేశారు. 13 చోట్ల సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని మలక్పేటలో 4 అంతస్తుల విలాసవంతమైన భవనం, షేక్పేటలోని ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ ప్లాటు, తెల్లాపూర్లో లగ్జరీ విల్లా, వరంగల్లో G+3 భవనం, కరీంనగర్లో 3 ప్లాట్లు, ఒక ఇండిపెండెంట్ ఇల్లు, అమీర్పేటలో ఒక వాణిజ్య సముదాయంలో ఆస్తులు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 19 ఇళ్ల స్థలాలు, కరీంనగర్లో హోటల్ను గుర్తించారు. లాకర్లలో ఉన్న 5 కోట్ల విలువైన ఆభరణాలు, మరికొన్ని ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్ తన కుమారుడు వివాహాన్ని థాయిలాండ్లో నిర్వహించారంటండి. మనలాంటి వాళ్ళం థాయిలాండ్ వెళ్తమే అవ్వదు, వీడు ఏకంగా థాయిలాండ్లో కుమారుడు పెళ్లి చేసిండంట. మనలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు చాలామంది అండి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవసాయ వాళ్ళు ఎవరైతే ఉంటారో, గ్రామాల్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఈ రోజుకి 90% మంది వాళ్ళ జీవితంలో ఫ్లైట్ ఎక్కుంటారు తెలుసా. జీవితంలో ఫ్లైట్ ఎక్కుంటారు వాళ్ళు. వాళ్ళ డబ్బులతో వీళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మురళీధర్రావు రీసెంట్గా దొరికాడు మనోడు. సాగునీటి విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 11 చోట్ల సోదాలు నిర్వహించారు. మురళీధర్రావుకు కొండాపూర్లో ఒక విల్లా, బంజారా హిల్స్, యూసఫ్గూడ, కోకాపేట్, బేగంపేటలో 4 ఫ్లాట్లు, కరీంనగర్లో ఒక వాణిజ్య సముదాయం, హైదరాబాద్లో మరో వాణిజ్య సముదాయం, కోదాలో ఒక అపార్ట్మెంట్, జహీరాబాద్లో 2 kV సౌర విద్యుత్ కేంద్రం, వరంగల్లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్, 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతాలు 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6,500 గజాల ప్లాట్లు, మెర్సిడీస్ బెంజ్ సహా 3 కార్లు ఉన్నాయంటండి. ఇంకా లాకర్లు తెరవాల్సి ఉందంట. ఇంకా లాకర్లు తెరవకుండానే ఇంత కథ బయటపడింది. మురళీధరరావు కుమారుడు అభిషేక్రావు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్ట్ కూడా ఉన్నాడంట. 14 రోజులు రిమాండ్ వేశారు. ఇప్పుడు మనోడికి ఏం ఉపయోగం రిమాండ్ వేసి వీళ్ళని? ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద డాష్ చేయాలి. నిజంగా వీళ్ళ దగ్గరే ఇప్పుడు ఒక్కొక్కటి వీళ్ళ ముగ్గురు దగ్గర ఇంతెంత దొరికితే ఇక మరి కేసీఆర్ కాడ ఎంత ఉండుంటాయి, కేటీఆర్ దగ్గర ఎంత ఉండుంటాయి, తర్వాత మన వాడి పేరేంటి హరీష్ రావు దగ్గర ఎంత ఉండుంటాయి. ఏ కాడికి మరి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారో ఎక్కడేమో తెలవట్లేదు. కానీ నాకైతే కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఆ కుంగిన వాటి గురించి, అసలు తమ్మిడిహడ్డి నుంచి దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారనే అంశాలపైన మాత్రమే విచారం చేస్తుంది. కానీ దీంట్లో ఈ జరిగిన అవినీతి లావాదేవీలపైన, ఈ కథలపైన ఇంకా విచారం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి కూడా ఇంకా ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఎందుకు కుంగిని, బాహుబలి మోటార్లు ఎందుకు మునిగిని, అసలు తమ్మిడిహట్టి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఈ అంశాలే మాట్లాడుతున్నారు. కానీ దీనిపైన ఎవరు మాట్లాడతలేదు.